ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మన బ్రహ్మసూత్రాలు వాటికి శంకర్ల వారి భాష్యము చూసుకుంటూ వెళ్దాము. ఇప్పుడు మనము అంతరధికరణంలో ఉన్నాము. ఇంక ఒకటో రెండో సూత్రాలు ఉన్నాయి ఇందులో. లోపల ఉన్నది అని చెప్తూ ఉన్నది. లోపల ఉన్నది అని చెప్తున్నది మన వేదము. ఇంతకీ ఉన్నది ఏమి అని మన ఆలోచన. కొన్ని వేద మంత్రాలు కొంచెము క్లియర్‌గా ఉండవు. అందుకని మనం వాటిని గూడా విచారణ చేసుకుని, అయితే అది చెప్తున్నది ఆత్మ విషయమే. ఆత్మ గురించి కాక అది ఇంక వేరేదేమీ చెప్పట్లేదు అని మనం నిర్ధారించుకుంటూ వెళ్తూ ఉన్నాము. అందులోనే మళ్ళీ ఇంకొక సూత్రం చూద్దాము. శృతోపనిషత్క గతి అభిధానాత్ చ. ఉపనిషత్తులను విన్నవాడికి వాడి గతి ఏమి, వాడి గమ్యమేమి అని మన వేదం చెప్తూ ఉంటుంది. దానివల్ల కూడా ఉపనిషత్తులను ఎవడు విని తెలుసుకున్నాడో వాడికి ఇటువంటి గతి కలుగుతుంది అని చెప్పడం వల్ల అది చూస్తేనే బ్రహ్మం గురించి చెప్తున్నది అని మనకు అర్థమవుతూనే ఉన్నది అని ఆ సూత్రానికి అర్థము. ముఖ్యంగా మనకున్న ప్రశ్న, కంటిలో పురుషుడున్నాడు కదా, చాక్షుషి పురుషుడు, అక్షి పురుషుడు అని చెప్పింది కదా వేదము. ఆ అక్షి పురుషుడు ఇంతకీ ఎవరు అని మనకు చాలా ప్రశ్నలొచ్చాయి గదా! అయితే ఆ కంట్లో ఉన్న పురుషుడు అని చెప్పింది గూడా పరాత్మతత్వం గురించే. ఎందుకు అంటే ఆ విషయం గురించి తెలుసుకున్న వాడి గతి ఏం చెప్పింది? వాడికేమి గతి? ఊర్ధ్వగతి. అందుకని గూడా అది బ్రహ్మ విషయమే తప్ప వేరేది కాదు అని మనము ఈ సూత్రంలో మళ్ళీ ఇంకొకసారి తీర్మానించుకుంటూ వెళ్దాము. ఇతః చ అక్షిస్థానః పురుషः పరమేశ్వరः. మనకు అక్షిస్థానంలో ఉన్న పురుషుడు పరమేశ్వరుడే కాక వేరేది గాదు. యస్మాత్ ఎందుకంటే శృతోపనిషత్కస్య అంటే శృతి రహస్య విజ్ఞానస్య బ్రహ్మవిదః. శృతోపనిషత్కుడు ఉపనిషత్తును శృతం విన్నవాడెవడున్నాడో అంటే ఉపనిషత్ రహస్య విజ్ఞానాన్ని శ్రవణం చేసి దాన్ని అర్థం చేసుకుని ఎవరైతే మననాదులతో తెలుసుకుంటూ ఉన్నాడో అటువంటి బ్రహ్మవేత్త. ఉపనిషత్తులు చెప్పేది బ్రహ్మమే మరి. ఆ బ్రహ్మం తెలుసుకుంటూ ఉన్నవాడు, పైగా బ్రహ్మం అంటే వేదం. వేదం చదువుకుంటూ బ్రహ్మాన్ని తెలుసుకుంటూ ఉన్నవాడు ఎవడున్నాడో వాడు శృతోపనిషత్కుడు. ఈ శృతోపనిషత్కుడు ఆ వేదంలో ఉపనిషత్తులో చెప్పిన ఆ పరబ్రహ్మమన్న పురుషుణ్ణి తెలుసుకుంటే యా గతికి ఏమి గతి వాడికి, ఇంక వాడు అక్కడి నుంచి ఎక్కడికెళ్తాడు అంటే దేవయానాఖ్య ప్రసిద్ధ శృతౌ. దేవయానము అని, దేవమార్గమని అందులో వెళ్తాడు అని ప్రసిద్ధంగా మనకు శృతిలో ఉన్నది. అధ ఉత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయా ఆత్మానం అన్విష్య ఆదిత్యం అభియజంతే ఏతత్ వై ప్రాణానాం ఆయతనం ఏతత్ అమృతం అభయం ఏతత్ పరాయణం ఏతస్మాత్ న పునరావర్తంతే ఇతి ప్రశ్నోపనిషత్. ప్రశ్నోపనిషత్ ఏం చెప్పింది? అధవాడు ఎవరు తపస్సుతో, బ్రహ్మచర్యంతో, శ్రద్ధతో, విద్యతో అంటే ఆత్మ విద్యతో, బ్రహ్మ విద్యతో వాడు అదే పనిగా ఆత్మానం అన్విష్య వాడు ఆ దేహంలో ఉన్నంత వరకు ఆత్మనే వాడు అన్వేషిస్తూ, వివేచిస్తూ, తెలుసుకుంటూ వెళ్తూ ఉన్న వాడి పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఉత్తరేణ వాడు ఆ దేహాన్ని వదిలిపెట్టి వెళ్తూ ఉన్న సమయంలో ఉత్తర మార్గంలో వాడు ఏ విధంగా ఏ గతిలో వెళ్తాడు అంటే ఆదిత్యం అభియజంతే వాడు ఆదిత్యుణ్ణి చేరుతాడు. ఇంక అక్కడి నుంచి ఏతత్వై ఈ ఆదిత్యుడెవరు? ప్రాణానాం ఆయతనం ప్రాణాలకు స్థానము. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిన వాడు ఏతత్ అమృతాన్ని, అభయాన్ని పొందుతాడు. అదే పరాయణము. అక్కడికి వెళ్ళిన వాడు ఏతస్మాత్ న పునరావర్తంతే తిరిగి రాడు అని చెప్పింది.
ఎవడైతే ప్రాణోత్క్రమణ కాలంలో వెళ్ళిపోతూ ఉంటాడో వాడు ఈ గతిలో, ఈ మార్గంలో వెళ్తాడు అని. అయితే ప్రాణోత్క్రమణ కాలం వచ్చిందాకా వాడు ఏమి చేస్తూ ఉన్నాడు అంటే, తపస్సుతో, బ్రహ్మచర్యంతో శ్రద్ధగా బ్రహ్మ విద్యను వాడు తెలుసుకుంటూ ఆత్మను అన్వేషిస్తూ ఉన్న వాడికి ఈ విధమైన గతి కలుగుతుంది అని గతిని అది చెప్పింది కాబట్టి, ఉపనిషత్తు వినడం వల్ల వాడికి కలిగే గతి ఇది అని చెప్పింది గాబట్టి, ఇక్కడ మనకు తెలుస్తున్నదేమి చెప్పబడుతున్నది బ్రహ్మము. అగ్నిః జ్యోతిః అహః శుక్లః షణ్మాసాః ఉత్తరాయణం తత్ర ప్రయాతాః గచ్చంతి బ్రహ్మవిదః జనాః అని గీతా శాస్త్రము మన భగవద్గీత కూడా చెప్పింది. ఎవరైతే బ్రహ్మవిదః జనాః ఉన్నారో బ్రహ్మవేత్తలైన జనులు, వాళ్ళు ప్రాణోత్క్రమణ కాలంలో ఆ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ముందు అగ్ని, అక్కడి నుంచి జ్యోతి, అక్కడి నుంచి అహహ అంటే పగలు, అక్కడి నుంచి శుక్లము తెలుపు, అక్కడి నుంచి ఉత్తరాయణంలోని 6 మాసాలు ఈ విధంగా ఆయా అధిదేవతలు అటువంటి వాణ్ణి తీసుకుని వెళ్తే ఆ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఎవ్వరైనా సరే మళ్ళీ వెనక్కి తిరిగి రారు. ఆ మార్గంలో వెళ్ళిపోతారు అని మనకు భగవద్గీత చెప్పింది. సా ఏవ ఇహ అక్షిపురుషవిదః అభిధీయమానా దృశ్యంతే. సా గతిః ఏవ అదే మార్గం గురించి ఇక్కడ అక్షిపురుషుణ్ణి తెలుసుకున్న వాళ్ళు గూడా వెళ్తారు అని చెప్తూ ఉండడం మనకు కనిపిస్తూ ఉన్నది. అథ యత్ ఊ చ ఏవ అస్మిన్ చవ్యం కుర్వంతి యది చ న అర్చిషం ఏవ అభిసంభవంతీతి ఉపక్రమ్య ఆదిత్యాత్ చంద్రమసం చంద్రమసో విద్యుతం తత్పురుషః అమానవః సః ఏనాన్ బ్రహ్మ గమయతి ఏవ దేవపదః బ్రహ్మపదః ఏతేన ప్రతిపద్యమానాః ఇమం మానవం ఆవర్తం న ఆవర్తంతే ఇతి చాందోగ్యోపనిషత్. అథ ఇంకా ఏదైతే అస్మిన్ వాడు ఒకవేళ ఆ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే అగ్ని కార్యాలు చేయలేదనుకోండి ఆ శవానికి, లేదా చేశారే అనుకోండి, వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడికి వేదోక్తంగా అంత్యక్రియలు చేశారా చెయ్యలేదా ఆ శవానికి ఆ శవదహన సమయంలో అని ఏమీ సంబంధం లేదు. వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడి పుత్రులో, వాడి బంధువులో ఎవరైనా సరే ఆ అంత్యక్రియలన్నీ ఏ విధంగా చేసినా చెయ్యకపోయినా గూడా అర్చిషం ఏవ అభిసంభవంతి వాళ్ళు ఆ అర్చిష్ మార్గంలోనే వెళ్ళిపోతారు. ఎందుకు అంటే వాళ్ళు బ్రతికున్నంత వరకు అదే ఉపాసన చేశారు కదా! అందుకని. వాళ్ళు వెళ్ళిపోయే వరకు కూడా శ్రద్ధగా బ్రహ్మచర్యంతో, తపస్సుతో, ఆత్మ విద్యతో వాళ్ళు ఆత్మను అన్వేషిస్తూ ఉన్న వాళ్ళు అదెక్కడికి పోతుంది? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, దేహం వదిలిపెట్టిన తర్వాత, దేహ సంస్కారం సరిగ్గా చేయలేదని వీళ్ళు సాధించుకున్నదంతా వీళ్ళతో రాకుండా పోదు గదా! కాబట్టి చేసినా చేయకపోయినా సరే వీళ్ళు మాత్రం అదే మార్గంలో వెళ్ళిపోతారు అని చెప్పడం మొదలుపెట్టి మనకు ఆ మంత్రము. వాళ్ళెట్లా వెళ్తారు అంటే ముందు అర్చిష్ మార్గంలో బయలుదేరి ఆదిత్యుణ్ణి, అక్కడి నుంచి చంద్రుణ్ణి, అక్కడి నుంచి విద్యుత్తును, అక్కడి నుంచి వాళ్ళు వెళ్తూ ఉంటే ఒక అమానవః పురుషః ఒక మానుషాతీతమైన దివ్యమైన పురుషుడొచ్చి ఆయన ఏనాన్ వీళ్ళను బ్రహ్మ గమయతి ఏవ బ్రహ్మ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఆ విధంగా వాళ్ళు సగుణ సాకార బ్రహ్మను చేరుకోవచ్చు. ఇంక అక్కడి నుంచి వాళ్ళు ప్రయత్నం చేసుకుని నిర్గుణాన్ని తెలుసుకోవచ్చు. ఇది దేవపదము, ఇది బ్రహ్మపదము. ఏతైనా ఈ మార్గంలో వెళ్ళిపోయిన వాళ్ళు ప్రతిపద్యమానాః మళ్ళీ తిరిగి ఇమం మానవం ఆవర్తం మళ్ళీ మానవ దేహాల్లోకి రారు. ఎంతవరకు తీసుకుని వెళ్తుంది వాళ్ళకి ఈ ఉపాసన? అక్షిపురుషుణ్ణి కంట్లో ఉన్న అక్షిపురుషుణ్ణి పరబ్రహ్మంగా ఒకవేళ ఉపాసన చేస్తున్న వాళ్ళకి ఎటువంటి గతి కలుగుతుంది అంటే, వాళ్ళు అర్చిరాది మార్గంలో బయలుదేరి వెళ్తారు. మళ్ళీ తిరిగి మానవ దేహంలోకి రారు.
వాళ్ళవే దివ్యమైన దేహాల్లో ఉండి ఇంక అక్కడి నుంచి నిర్గుణమైన తత్వాన్ని తెలుసుకుంటారు అని మనకు తెలుస్తూ ఉన్నది. తదిహ బ్రహ్మవిత్ విషయాః ప్రసిద్ధయా గతి అక్షిస్థానస్య బ్రహ్మత్వం నిశ్చీయతే. ఇక్కడ బ్రహ్మవిత్ విషయము, బ్రహ్మవేత్తల విషయంలో ప్రసిద్ధంగా ఏదైతే చెప్పబడుతున్నదో గతి, అటువంటి వాళ్లకు కలిగే గతి ఏదున్నదో అది తెలుస్తూ ఉన్నది కాబట్టి చెప్పబడుతున్నది ఇక్కడ. అక్షిస్థానంలో ఉన్నది ఎవరు అని మనకు అనుమానం కూడా లేదు. బ్రహ్మం గురించే అని మనకు నిశ్చయంగా తెలుస్తూ ఉన్నది అని ఆ సూత్రానికి అర్థము, దాని భాష్యము. అయినా కూడా మనకు అనుమానాలుంటాయి కాబట్టి మళ్ళీ చూసుకుందాము. అనవస్థితేః అసంభవాత్ చ న ఇతరః. అసలు అది పరబ్రహ్మమేనా కాదా? పరబ్రహ్మమేనా కాదా? అని చాలా చూసాము. అది పరబ్రహ్మమే అవును. అయినా కూడా అనుమానాలొస్తాయి. ఎందుకంటే వేరేది కూడా అయిండొచ్చు గదా అని ఉంటాయి అనుమానాలు. అది పరబ్రహ్మమే, దాని గురించి పక్కన పెట్టి, వేరేది అయ్యుండొచ్చు కదా అనుకోవడానికి వీల్లేదు. వేరేది కాను కూడా గాదు అని చెప్పడం కోసం ఈ సూత్రం వచ్చింది. న ఇతరః, వేరేది కాదు. ఎందుకు? 2 కారణాలు. అనవస్థితేః అసంభవాత్ చ. అనవస్థ దోషం ఒకటున్నది. అసంభవం ఒకటున్నది. ఈ 2 కారణాలకు. ఇక్కడ చెప్పబడుతున్నది మాత్రం ఒక్క బ్రహ్మమే. వేరేదయ్యేందుకు అవకాశం గూడా లేదు అని చూపిస్తున్నారు. యత్ పునః ఉక్తం ఛాయాత్మా, విజ్ఞానాత్మా, దేవతాత్మా వా స్యాత్ అక్షిస్థానః ఇతి అత్ర ఉచ్యతే. మాటి మాటికి ఆ కంట్లో ఉన్నది ఛాయా ఆత్మ అంటే నీడ పడుతుంది గదా కంటి పాప పైన, కంటి గుడ్డు పైన నీడ పడుతుంది గదా అదా? లేదా దాని వెనకాల ఉన్న విజ్ఞానాత్మన, తెలుసుకుంటూ ఉన్న ఆత్మస్వరూపమా? దేవతాత్మ లేదా సూర్యుడు ఏ దేవతగా ఉన్నదో ఆ కన్ను, ఆ కంట్లో ఉన్న పురుషుడు, ఆ సూర్యుడిలో ఉన్న పురుషుడు ఒకటే అని చెప్తూ ఉండడం వల్ల ఆ దేవతాత్మనా అని అనుమానం వస్తే, ఈ అక్షిస్థానంలో ఉన్న పురుషుడు ఇంతకెవరు అని అనుమానం వస్తే మళ్ళీ చెప్పుకుందాము. ముందు ఛాయాత్మ అయ్యేందుకు అవకాశం లేదు. దాని గురించి ఫైనలైజ్ చేద్దాం. న ఛాయాత్మాదిః ఇతరః ఇహ గ్రహణమర్హతి. ఛాయా ఆత్మ లేదు, విజ్ఞానాత్మ లేదు, దేవతాత్మ లేదు, ఇంకేమీ లేదు. వేరేది ఇతరః ఇహ ఇక్కడ గ్రహణం నార్హతి. ఇంక దాన్ని గ్రహించడానికి కుదరను కూడా కుదరదు. తస్మాత్ ఎందుకు? అనవస్థితేః, ఎప్పటికీ ఉంటుందా ఛాయ ఆత్మ కంట్లో? అది పోయి ఇంకొకటి వస్తూ ఉంటుంది కదా మధ్య మధ్యలో. ఒక్కొక్కసారి అసలు కంటి గుడ్డు పైన ఏ దృశ్యం కూడా లేకుండా పోవచ్చు కదా. మరి ఎవరిని ఉపాసన చేస్తావు? కంటి పైన, కంటి కనుపాప పైన పడుతూ ఉన్న ఛాయ, నీడ ఏదున్నదో బొమ్మ, దాన్ని ఉపాసన చెయ్యి అని ఒకవేళ చెప్పింది అనుకున్నావనుకో నువ్వు. దానివల్ల ఎన్ని కష్టాలొస్తాయి నీకు, దోషాలొస్తాయి నీ ఉపాసనకి అడ్డంకులు. న తావత్ ఛాయా ఆత్మనః చక్షుషి నిత్యం అవస్థానం సంభవతి. నిజంగా కంట్లో ఉన్న కనుపాపనే నువ్వు ఆత్మగా, ఆ ఛాయను, ఆ నీడ ఏది పడ్డదో బొమ్మ, దాన్నే నువ్వు ఆత్మగా గ్రహించి ఉపాసన చెయ్యి అంటే, ఎప్పుడూ ఉంటుందా అక్కడది? ఎప్పుడూ ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు నువ్వు ఆ కంటిలోని కనుపాప పైన పడుతూ ఉన్న ఆ బొమ్మని చూసి ఉపాసన చెయ్యాలి అంటే, నీ కళ్ళ ముందు ఒకడు ఎప్పుడు పర్మనెంట్‌గా నువ్వు ఉపాసన చేస్తున్నప్పుడల్లా నిలబడి ఉండాలి. నువ్వు వాడికి దగ్గరగా నిలబడి వాడి కళ్ళు చూసుకుంటూ ఉపాసన చెయ్యాలి. వాడు ఓపిక చేసుకొని నీ ఉపాసన కోసం అంత కాంట్రిబ్యూట్ చేసి, వాడి పనులన్నీ మానుకొనొచ్చి నీ కళ్ళెదురుగా నిలబడాలి. కళ్ళు తెరుచుకొని నీ కళ్ళెదురుగా నిలబడాలి. అప్పుడు నువ్వు వాడి కంట్లో ఉన్న కనుపాపను చూసుకుంటూ, ఆ నీడ నీదేదున్నదో నీ మొహమే అక్కడ అందులో పడుతూ ఉంటే దాన్ని నువ్వు ఉపాసన చెయ్యాలి. ఇదంతా జరుగుతుందా? నిజంగా జరుగుతుందా? పోనీ ఒకడిని కాకపోతే వాడు వెళ్ళిపోతే ఇంకొకడిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి చేస్తాను అంటే అనవస్థ దోషం రాలేదు నీకు? యదా ఏవ హి కశ్చిత్ పురుషः చక్షుః ఆసీదతి తదా చక్షుషి పురుషఛాయా దృశ్యతే. అపగతే తస్మిన్ న దృశ్యతే.
ఎప్పుడెప్పుడైతే కశ్చిత్ పురుషః ఏదో ఒక మనిషిని తీసుకొచ్చి ఎదురుగా నిలబెట్టుకున్నావు, వాడి కంట్లో ఏదో నీ నీడ పడ్డది. దాన్ని చూసి నువ్వు ఉపాసన చేస్తున్నావనుకో. వాడు కళ్ళు మూసుకోకుండా, రెప్ప వేయకుండా అట్లానే కళ్ళు తెరుచుకొనుంటే, నువ్వు కూడా వాడికి చాలా దగ్గరగా నిలబడి, వాడి కంట్లోకి చూస్తూ, అందులో ఉన్న నీ ప్రతిబింబాన్ని జూసుకొని నువ్వు ఉపాసన చేయాలి మంచిది. ఒకవేళ వాడు అంతవరకు ఆ పురుష ఛాయ కంట్లో కనిపిస్తుంది గానీ, వాడు అపగతే తస్మిన్నప్పుడు వాడు వెళ్ళిపోతే అక్కడి నుంచి ఆ టైంకి వాడికి అర్జెంట్‌గా ఏదైనా పనుందనుకో, లేతే వాడికి ఎంతసేపు ఉంటాడు వాడు కొంతసేపయినాక వాడు వెళ్ళిపోతే, అప్పుడు నీ ఉపాసన ఏమైపోయింది మధ్యలో? అనవస్థా దోషం వస్తుందక్కడ. కాబట్టి నదృశ్యతే అది లేకుండా పోతుంది. అప్పుడేం చేస్తావు? యః ఏషః అక్షిణి పురుషః ఇతి చ శృతిః సన్నిధానాత్ స్వచక్షుషి దృశ్యమానం పురుషం ఉపాస్యత్వేన ఉపదిశతి. సరే పక్కన వాడిని పక్కన పెట్టు. అసలు మన ఉపనిషత్తు ఏమి చెప్తున్నది? ఎట్లా ఉపాసన చేయమని చెప్తున్నది? నీ సొంత కంటిలో ఉన్న పురుషుడిని నువ్వు ఉపాసన చెయ్యని చెప్తున్నది. పక్కవాడి కంట్లో ఉన్న పురుషుడిని గాదు. ఎవరైతే నీ కంట్లో పురుషుడున్నాడో వాడిని నువ్వు ఉపాసన చెయ్యి అని చెప్తుంటే, నువ్వు పక్కన వాడిని తీసుకొచ్చి ఎదురుగా నిలబెట్టుకొని నువ్వు చేస్తానంటే అది కుదిరే పని గాదు. కాబట్టి అసలు వేదం చెప్తున్నది గూడా నీకు సరిగ్గా అర్థం గావట్లేదు. కంట్లో ఉన్న పురుషుడిని అంటే ఏదో ఒక కంట్లో పక్కన వాడి కంట్లో ఉన్న పురుషుడు గాదు. నీ కంట్లో ఉన్న పురుషుడు ఎవరున్నాడో వాడిని అక్కడ జూడు అని. నచ ఉపాసనా కాలే ఛాయాకరం కంచిత్ పురుషం చక్షుస్సమీపే సన్నిధాప్య ఉపాస్తే ఇతి యుక్తం కల్పయితుం. ఉపాసన సమయంలో ఎవడినో ఒకడిని తీసుకొచ్చి ఎదురుగా నిలబెట్టుకుని ఇంక నేను ఉపాసన చేస్తాను గాదు. పక్కవాడి కంట్లో పురుషుడు గాదు. నీ కంట్లో పురుషుడిని నువ్వు అక్కడే చూస్తూ చెయ్యవలసి ఉంటుంది అని వేదం చెప్తే, మళ్ళీ మనకి ఇంకొక కష్టం కలుగుతుంది. నా కంట్లోనే ఉన్న పురుషుడిని నేను చూస్తూ ఉపాసన చెయ్యాలి అంటే నా కళ్ళెదురుగా అద్దమో ఏదో పెట్టుకోవాలో ఏంటో మరిప్పుడు. నా కంట్లో ఉన్న పురుషుడు నాకెట్లా కనిపిస్తాడు? అస్యైవ శరీరస్య నాశమన్వేషణస్యतीति శృతిః ఛాయాత్మనః అపి అనవస్థిత్వం దర్శయతి. పోనీ నా కంట్లో ఉన్న పురుషుడే అనుకో. నా కంట్లో ఉన్న పురుషుడు నాకు కనపడ్డు. కాబట్టి ఏదో ఎదురుగా అద్దం పెట్టుకుంటానో ఏంటో చేస్తాననుకో పోనీ అంత ప్రయత్నం చేస్తే గూడా, శరీరం నశిస్తే ఆ కంట్లో పురుషుడు నశిస్తాడు. మళ్ళీ అనవస్థ దోషం వస్తుంది మనకి. నా శరీరం నశించిందనుకో, ఇప్పుడు నన్ను నేను అద్దంలో చూసుకుంటూ ఉంటే, ఆ అద్దంలో ఉన్న కంట్లో ఉన్న ప్రతిబింబం ఒకవేళ కనిపిస్తే, దాన్ని చూస్తూ నేను ఉపాసన ఎంతకాలం చేస్తాను? అది అసలు ఎప్పుడు పర్మనెంట్‌గా అక్కడ ఉండడం గూడా ఉండదు. ఎంతసేపు చూస్తాను నేనైనా నా సొంత అద్దాన్ని. ఒకవేళ దేహమే లేకుండా పడిపోతే ఎందుకంటే చాందోగ్యోపనిషత్తు వాడి శరీరం పడిపోతే వాడి ఛాయ కూడా నశిస్తుందని చెప్పింది. వాడి ఛాయ నశిస్తే అప్పుడు మళ్ళీ ఏమైంది? అనవస్థా దోషం. లేకుండా పోతుంది. లేకుండా పోవడం అన్నది ఎక్కడ ఎక్కడ ఉన్నా అది ఆత్మతత్వం గురించి కాదు. కాబట్టి నీడ ఉండదు, పోతుంది. శరీరం పోతే దాని నీడ గూడా పోతుంది. లేదా దేహాలు కదిలితే నీ ఉపాసనకు ఆటంకం కదులుతుంది. నీ ఉపాసనకు ఆటంకం కలుగుతుంది. ఇవన్నీ పెట్టుకొని నువ్వు నిజంగా నీ కంట్లోనో, పక్కోడి కంట్లోనో ఉన్న రూపాన్ని ఎట్లా ఉపాసన చేస్తావో, కాబట్టి ఇది కుదరదు. అది అనవస్థ దోషం వల్ల కుదరదు. ఇంకొకటి చూద్దాము. అసంభవం అన్నది ఇంకొక దోషం ఉన్నది దానికి. తస్మిన్ అమృతత్వాదీనాం గుణానాం న ఛాయ ఆత్మని ప్రతీతిః. నువ్వు నీడ ఒకవేళ ఆత్మ పదార్థమా అంటే, నీడకి అమృతత్వము మొదలైన గుణాలుంటాయా? ఉండవు గదా! నీడ జడ పదార్థము. దానికి అమృతత్వం ఎక్కడుంది? నీ శరీరం పడిపోతే నీడ గూడా పోతుంది. నీ శరీరం ఉన్నంత వరకే కదా! అద్దంలోనైనా సరే, ఇంకొకడి కళ్ళలో అయినా సరే నీ నీడ కనిపించేది. నీడకే శాశ్వతత్వం లేదు, అమృతత్వం లేదంటే, అటువంటి దాన్ని ఉపాసిస్తే నీకు అమృతత్వం ఎట్లా వస్తుంది? అసలు ఆ గుణమే లేదు దాన్ని పట్టుకుని. కాబట్టి ఛాయాత్మ కుదరదు, దాన్ని పక్కన పెడదాం. అసంభవం అసలు. అవకాశం గూడా లేదు. ఇంక నెక్స్ట్ ఏం చెప్పావు నువ్వు? విజ్ఞానాత్మ అయిండొచ్చు కదండీ అన్నావు గదా! దాని గురించి చూద్దాం.
तथा विज्ञानात्मनः अपि साधारणे कृत्स्नशरीर इन्द्रियसम्बन्धे सति चक्षुष्येव अवस्थितत्वं वक्तुं न शक्यम्। విజ్ఞానాత్మకి కూడా కంట్లో ఉంటుంది మాత్రమే ఉంటుంది అని చెప్పడం కుదరదు. విజ్ఞానాత్మ సాధారణంగా కృత్స్న శరీర ఇంద్రియ సంబంధే సతి శరీర ఇంద్రియాలు మొత్తంలో విజ్ఞానాత్మ ఉంటుంది. కంటిలో మాత్రమే ఉంటుంది. నువ్వు అక్కడ దాన్ని చూడు అని చెప్పడం కుదరదు. మరి కానీ పరబ్రహ్మకి చెప్తారు గదా! నీ హృదయంలో ఉంటుంది చూడు. నీ కంట్లో ఉంటుంది చూడు. సూర్యుడిలో ఉంటుంది చూడని మళ్ళీ దీనికైతే చెప్తారు గదా! బ్రహ్మకంటే బ్రహ్మకు చెప్తారు. ఎందుకు అంటే ఉపాసన కోసం అట్లా చెప్తున్నాము అని ఎన్నో మంత్రాలు ఆ విషయం గురించి చెప్తూ వచ్చింది. ఇప్పుడు నిజంగా గూడా నువ్వు ఒక నిమిషం ఆలోచించు. విజ్ఞానాత్మ కంటిలో మాత్రమే ఉంటుందా? ఉండదు గదా! కంటిలో ఉంటుంది. ఎందుకు అంటే పంచ జ్ఞానేంద్రియాలు అనుకున్నావు. పంచ జ్ఞానేంద్రియాలు అనుకుంటే ఎక్కడెక్కడ ఉంటుంది? అంతటా ఉంటుందది. ప్రతి ఇంద్రియంలో జ్ఞానేంద్రియంలో జ్ఞానం ఉండి తీరాలి మరి. కంటిలో మాత్రమే ఉండడానికి కుదరదు. ఇన్ని ప్రదేశాల్లో వ్యాపించి ఉన్నదాన్ని ఏదో ఒక్క చోట నేను చూస్తాను అని నువ్వు చెప్పినప్పుడు, అక్కడ మాత్రమే తెలుసుకోవడానికి వీల్లేదు. ఎందుకు అంటే కంట్లో ఉన్న ఏ విజ్ఞానాత్మ ఉన్నదో, అది మళ్ళీ మనసులో ఉన్న విజ్ఞానాత్మతో కలిసి పని చేయవలసి ఉంటుంది. అటువంటి కనెక్షన్స్ అన్నీ కూడి ఒక్క పదార్థంగా అది పని చేస్తూ ఉంటుంది. కాబట్టి పైగా ఆ ఇంద్రియము ఉండడం, ఉండకుండా పోవడం జరిగింది అంటే మళ్ళీ మనకు ఆటోమేటిక్‌గా అనవస్థ దోషం వస్తుంది. బ్రహ్మణః తు వ్యాపినः అపి దృష్టः ఉపలభ్యర్థः హృదయాదిదేశ విశేష సంబంధः. బ్రహ్మకి చెప్పొచ్చు వేదంలో ఎన్నో మంత్రాలున్నాయి. నీ హృదయంలో ఉన్నది చూసుకో, నీ కంట్లో ఉన్నది చూసుకో, నీ ప్రాణంలో ఉన్నది చూసుకో అని అది చాలా చోట్ల ఉపాసనకు ఆలంబనగా చెప్తూ వచ్చింది కాబట్టి బ్రహ్మకట్లా చెప్పడంలో దోషం లేదు గాని, ఏదో ఒక ఇంద్రియం గురించి చెప్పడం ఇంద్రియం అన్ని చోట్ల ఉండదు మరి. ఇంద్రియంలో ఉన్న జ్ఞానము రకరకాల ఇంద్రియాల్లో పరుచుకుని ఉంటుంది కాబట్టి 2 కారణాలకి పైగా దేహేంద్రియాలు 2 అనవస్థ దోషంతోటి ఉంటాయి. ఒకసారి ఉంటాయి, ఒకసారి ఉండవు గాబట్టి విజ్ఞానాత్మ అని చెప్పుకోవడం కష్టం. సమానః చ విజ్ఞానాత్మని అపి అమృతత్వాదీనాం గుణానాం అసంబంధః. అట్లానే విజ్ఞానాత్మ గూడా ఎప్పటికీ ఉంటుంది అని చెప్పడం కుదరదు. దానికి అమృతత్వం అసలు లేని గూడా లేదు. విజ్ఞానాత్మకు ఆ దేహం ఉన్నంత వరకు ఆ దేహం గురించిన విజ్ఞానం అందులో ఉంటుంది. ఆ దేహం పడిపోతే దాంతో పాటే ఆ దేహ జ్ఞానం గూడా ఉండదు మరి. ఆ జ్ఞానం శరీరాన్ని నడిపించేది ఏ శరీరాన్ని నడిపించే జ్ఞానం ఉందో ఆ శరీరం పడిపోయినప్పుడు దాంతో పాటు ఆ విజ్ఞానం గూడా నశిస్తుంది. అట్లాంటప్పుడు దానికి ఆ విజ్ఞానానికే దేహ సంబంధమైన విజ్ఞానానికే అమృతత్వం లేదు అంటే, ఆ గుణం లేదు అన్నప్పుడు, అమృతత్వం లేని దాన్ని నువ్వు ఉపాసన చేసి నీకు ఉపయోగం లేదు. యద్యపి విజ్ఞానాత్మ పరమాత్మనః అనన్యః ఏవ, తథాపి అవిద్యా కామకర్తృత్వం తస్మిన్ మర్త్యత్వం అధ్యతిరోపితం భయం చ ఇతి అమృతత్వ అభయత్వే న ఉపపద్యతే. ఒకవేళ ఈ విజ్ఞానాత్మని దేహాత్మ మాత్రంగా ఉన్న జ్ఞానంగా పరిగణనలోకి తీసుకోకుండా, విజ్ఞానాత్మ అంటే పరమాత్మే. అది ఇది 2 ఒకటే అనన్యము అని ఒకవేళ మనం గ్రహించినా కూడా, తథాపి అవిద్య వల్ల కలిగే కోరికల వల్ల, చేయబడే కర్మల వల్ల ఏవైతే కార్యాలుంటాయో, వాటన్నింటి వల్ల మర్త్యత్వం ఒకటి అధ్యారోపితం అవుతుంది. విజ్ఞానాత్మకి ఒక్కొక్కసారి దేహంతో సంబంధమున్న విజ్ఞానాత్మ అసలు టెక్నికలీ పరమాత్మే అయినా కూడా, అనన్యమైనా గూడా, అవిద్య వల్ల దాని వల్ల కలిగే కామము, అక్కడి నుంచొచ్చిన కర్మలు వీటి వల్ల మర్త్య స్వభావము అధ్యారోపమవుతుంది. జీవభావం వస్తుంది. దానితో భయము, మృతత్వము 2 కలుగుతాయి. అమృతత్వం, అభయత్వం 2 నశిస్తాయి.
అమృతత్వం అభయం లేని దాన్ని నువ్వు ఉపాసన చేస్తే గూడా నీకు మళ్ళీ అమృతత్వం కలగడం అన్నది కుదరదు. కాబట్టి విజ్ఞానాత్మని తీసుకుంటే కూడా నీకు లాభం చాలా తక్కువ. సమ్యక్ వామత్వాదయః చ ఏతస్మిన్ అనైశ్వర్యాద్ అనుపపన్నాః ఏవ. సమ్యత్వం, వామత్వం మొదలైనవి ఐశ్వర్యంతో కూడి ఉన్నవి ఏవైనా సరే, విజ్ఞానాత్మకి ఉన్నాయని చెప్పడం కుదరదు. ఆత్మకే ఉంటాయి కాబట్టి కూడా. ఎందుకు అంటే అవిద్య కారణంగా కలిగిన జ్ఞానం వల్ల సర్వైశ్వర్యాలు నావే అన్న భావన ఉండదు గాబట్టి, ఆ విషయం వల్లనే మనకు ఈ విజ్ఞానాత్మ పరాత్మ అయి ఉన్నా కూడా, అజ్ఞానంతో ఉన్న ఆత్మ అవ్వడం వల్ల దేహ సంబంధం ఒక్కటే ఉంటుంది. దేహం నశిస్తే ఇవన్నీ నశిస్తాయి. కాబట్టి అమృతత్వం లేదు దానికి. ఉండేందుకు అవకాశం గూడా లేదు, అసంభవము. పైగా దేహం పడిపోతే ఇది కూడా లేకుండా పోతుంది గాబట్టి అనవస్థ దోషము. అందుకని విజ్ఞానాత్మ అయ్యేందుకు అవకాశం లేదు. మూడోది చూద్దాము. దేవతాత్మ అన్నావు గదా! దేవతాత్మనః తు రశ్మిభిః ఏషః అస్మిన్ ప్రతిష్ఠితः ఇతి శ్రుతేః యద్యపి చక్షుషి అవస్థానం స్యాత్ తథాపి ఆత్మత్వం తావత్ న సంభవతి పరాక్ రూపత్వాత్. దేవతాత్మన అని ఆలోచన చేద్దాము. రశ్ముల చేత ఈ పురుషుడు ఈ కంట్లో ప్రతిష్ఠింపబడ్డాడు అని మనకు ఆ మంత్రం చెప్తూ ఉన్నది. కాబట్టి మనకేం అర్థమైతున్నది? సూర్య కిరణాలు, సూర్యుడిలోని పురుషుడు రశ్ముల చేత వచ్చి ఈ కంట్లో అక్షిపురుషుడుగా ఉన్నాడు అంటే బయట నుంచి వచ్చి ఇందులో ఉండవలసి వస్తుంది. కంట్లోకి వచ్చి ఉండడం అన్నది చక్షుషి అవస్థానం. స్యాత్ ఒకవేళ అయి ఉంటే కూడా ఆత్మత్వం ఎక్కడి నుంచి బయట నుంచి రావాల్సి ఉంటుంది. బయట నుంచి వచ్చేది ఆత్మ ఎట్లా అవుతుంది కాబట్టి. ఎందుకంటే పరాగ్రూపంగా ఉన్నది ప్రత్యేగాత్మ కాదు. ఈ కారణానికి బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చి కంట్లో ఉండేది అని చూపిస్తూ ఉన్న మంత్రం కారణంగా దేవతాత్మ, ఎందుకంటే అక్షి పురుషుడు కూడా సూర్యుడిలోని ఆదిత్య పురుషుడే అని చెప్తూ ఉన్నప్పుడు, ఆదిత్య పురుషుల్లోని కిరణాల ద్వారా వచ్చి ఇక్కడ కూర్చోవడం ఇవన్నీ చెప్పడం వల్ల బయట నుంచి లోపలికి వస్తుందని చెప్పింది. పరాగ్రూపమైపోయింది, ప్రత్యేక రూపం కాదు కాబట్టి కూడా దేవతాత్మ కాదు. అమృతత్వాదయః అపి న సంభవంతి. పైగా సూర్యుడు కూడా ప్రళయకాలంలో ఇంకా లయమైపోతాడు అవన్నీ చెప్పడం వల్ల దానికి కూడా పాపం అమృతత్వం లేదు. అసలు ఆ సూర్యుడికి, ఆ దేవతకే అమృతత్వం లేదు అంటే, అట్లాంటప్పుడు దాన్ని ఉపాసన చేస్తే నాకు అమృతత్వం ఎట్లా వస్తుంది? ఎందుకంటే ఉత్పత్తి పలానా సమయంలో సూర్యుడిని కూడా ఉత్పత్తి చేశారు. ఇదిగో ప్రళయకాలంలో నశించిపోవడం ఇవన్నీ ఉండడం వల్ల. సూర్యుడిని అమరుడు, దేవతలను అమరులు అంటారు కదండీ మరి అంటే అనొచ్చు. అమరత్వమపి దేవానాం చిరకాల అవస్థాన అపేక్షం. చిరకాలం ఉంటారని చెప్పుకోవాలి. అమరత్వం అంటే అమృతత్వం గాదు. అమరత్వం అంటే తొందరగా మరణం లేదు. చాలా కాలం తర్వాత ఎప్పటికో వస్తుంది మరణము ప్రళయకాలంలో గాని, అంతవరకు ఉంటారు. చిరంజీవిత్వం ఒకటే అది. చిరంజీవిత్వమే గాని అది అమృతత్వం గాదు. దేవతలకు అమరణ లక్షణము, అమరణ ధర్మం ఉంటుంది అంటే చాలా కాలము మరణించకుండా ఉంటారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు దానికి గూడా కాలం వస్తుంది అని అర్థము. ఐశ్వర్యమపి పరమేశ్వరాయత్వం న స్వాభావికం. ఆ సూర్యుడిలో ఉన్న తేజస్సు మొదలైన ఐశ్వర్యం కూడా పరమేశ్వరుడి నుంచే వచ్చింది గాని స్వాభావికంగా ఆ సూర్య గోళంలో, ఆ సూర్యమండలంలో ఉన్నదేమీ గాదు. ఈ విషయం మనకెట్లా తెలుస్తుంది? భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్యః. భీషాస్మాత్ అగ్నిః చ ఇంద్రః చ మృత్యుః ధావతి పంచమః ఇతి తైత్తిరీయ మంత్రవర్ణాత్. తైత్తిరీయోపనిషత్తు ఏం చెప్తున్నది? ఆయనకు భయపడే వాతః పవతే గాలి వీస్తుంటుంది. ఆయనకు భయపడే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. ఆయనకు భయపడే అగ్ని ప్రకాశిస్తూ ఉంటుంది. చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు.
మృత్యువు కూడా ఆయన భయానికే ఐదోది మృత్యువు కూడా ఆయన భయానికే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కాలమొస్తే జీవులను కబళిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉండడం వల్ల, ఇక్కడ సూర్యుడికి కూడా దాని సొంత ప్రభావం లేదు. అది స్వాభావికం కాదు. దానికున్న ఐశ్వర్యం కూడా ఎక్కడి నుంచో వచ్చింది కాబట్టి, అనవస్థ దోషం ఒకటి. అది కూడా ప్రళయకాలంలో నశిస్తుంది గాబట్టి, అమృతత్వం లాంటివి అసంభవము. ఈ కారణాలకి దేవతాత్మని చెప్పడం గూడా కుదరదు. తస్మాత్ పరమేశ్వరః ఏవ అయం అక్షిస్థానః ప్రత్యేతవ్యః. కాబట్టి ఆ పరమాత్మే ఈ అక్షి పురుషుడు అని, ఈ అక్షిస్థానంలో ఉన్న తత్వము అని మనము తెలుసుకోవలసి ఉంటుంది. అస్మింశ్చ పక్షే దృశ్యతే ఇతి ప్రసిద్ధవత్ ఉపాదానం శాస్త్రాద్యపేక్షం విద్వద్విషయం ప్రరోచనార్థం ఇతి వ్యాఖ్యేయం. దీన్ని ఎట్లా వ్యాఖ్యానించాలి అంటే, అస్మిన్ పక్షే దృశ్యతే ఇతి కనిపిస్తుంది అని ఒక మాట ఉన్నది కదా, వాడు చూస్తాడు అని. పరబ్రహ్మాన్ని చూస్తాడు అంటే ఎట్లా చూస్తాడో, చూడాలి కాబట్టి మనకేదైనా ఒక దృశ్యం ఉండాలి. అందుకని ఛాయ ఆత్మ అయితే దృశ్యం కనిపిస్తుంది వాళ్ళ కంట్లో. నేనున్నాననుకోండి, నా దృశ్యం ఎక్కడ? నా ఎదురుగా ఎవరైనా నిలబడితే వాళ్ళ కంట్లో, వాళ్ళ కంటి గుడ్డు పైన, కనుపాప పైన కనిపిస్తుంది. కాబట్టి దృశ్యతే అన్నది పనిచేస్తుంది. వాడు చూసుకోవచ్చు అని, అది కనిపిస్తే వీడు చూడొచ్చని. లేదా ఏదో ఆదిత్య మండలాంతర్గతమైన పురుషుడు నా కంట్లోనే ఉన్నాడంటే, సూర్యుడు ఎదురుగా ఉంటాడు. పోనీ అదైనా చూడొచ్చు. లేదా ఏదో విజ్ఞానాత్మ అయితే, జ్ఞానంగా దాన్ని తెలుసుకోవచ్చు కదా అంటే, అవి ప్రసిద్ధంగా దృశ్యతే అని చెప్పినా కూడా దాన్ని ఉపాదానంగా తీసుకోవాలి. ఎట్లా? శాస్త్రము ఒక విషయాన్ని చెప్పడం కోసం ఆ పదాన్ని వాడింది అని మాత్రమే అర్థం చేసుకోవాలి. విద్వత్ విషయాన్ని అంటే ఒకవేళ నువ్వు ఇంత విద్వత్తు కలిగి ఉన్నావనుకో, నీకింత లాభం ఉంటుంది. ప్రత్యక్షంగా, ప్రత్యగ్రూపంగా దాన్ని తెలుసుకోవచ్చు అని మనకు ప్రరోచనము దానిపైన ప్రకృష్టంగా ఇష్టాన్ని కల్పించడం కోసము, మనకు ఆశ కలగాలి, కావాలి, కావాలి అన్న కాంక్ష కలగాలి, దానిపైన మనకి ఇంట్రెస్ట్ కలగాలని, దానికోసము మన వేదము చూసుకోవచ్చు, వాడు అట్లా చూసుకుంటాడు అని చెప్తుందని దాన్ని వ్యాఖ్యానించాలి గానీ, యాక్చువల్‌గా ఆత్మను ఆత్మ ఎట్లా చూసుకుంటుంది, తననది ఎట్లా చూసుకుంటుంది, ఎట్లా తెలుసుకుంటుంది, అదే అయి ఉండగా. కాబట్టి ఇక్కడ అక్షస్థానంలో ఉన్నది ఏదున్నది, అన్నింటినీ తెలుసుకుంటూ ఉన్నది తనే. ఆత్మ అంటే స్వరూపం అని అర్థం. ఇక్కడ చెప్పబడుతున్నది అదే అని. దాంతో మనకు ఆ అధికరణము, అందులోని సూత్రాలు, వాటి భాష్యాలు పూర్తయ్యాయి. కానీ మన ప్రశ్నలు అట్లానే ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఇంకొక అధికరణంతో మనం దీన్ని విచారణ చేసుకుంటూ వెళ్దాము. అంతరధికరణం లోపల ఉన్నది, కంటిలో ఉన్నది అని చూసుకుంటూ వచ్చాం కాబట్టి, ఇప్పుడు అంతర్యామి అని ఇంకొక పదం వాడుతూ ఉన్నది మనకు మన వేదము. మన వేద మంత్రాల్లో కొన్ని మంత్రాల్లో ఏమున్నాయంటే అంతర్యామి అంటుంది. ఈ అంతర్యామి అంటే ఎవరు? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక మాటొచ్చింది మనకి. దీని గురించి తెలుసుకోవాలని కూర్చుంటున్నాము. అందుకని ఇది అంతర్యామి అధికరణం. ఈ సెక్షన్, ఈ ప్రకరణమంతా అంతర్యామి అన్న పదం వాడింది మన వేదము అంటే ఏమి అని చూద్దాము. అందులోని ఒక సూత్రము. అంతర్యామి అధిదైవాదిషు తద్ధర్మ వ్యపదేశాత్. అధిదైవము, అధిలోకము, ఆది భౌతికము అని చాలా ఉంటాయి. అన్నింట్లో అంతర్యామిగా ఉన్నదొకటున్నది అని చెప్తుంది మన వేదమంత్రం. అయితే అంతర్యామిగా ఉన్నది ఏది అంటే మళ్ళీ పరబ్రహ్మమే, ఇంకేదో అనుకునేవు. అదెట్లా తెలుస్తుంది అంటే దాన్ని ధర్మాన్ని చూపిస్తుంది. ఆత్మ ధర్మాలను, ఆత్మ లక్షణాలను చూపిస్తూ చెప్తూ ఉన్నది కాబట్టి అక్కడ చెప్పబడుతున్నది ఆత్మే, బ్రహ్మమే, ఇంకొకటి కాదు అని మనం తెలుసుకోవాలి. దానికి భాష్యం చూద్దాము. యః ఇమంచ లోకం పరంచ లోకం సర్వాణి చ భూతాని యః అంతరః యమయతి ఇతి ఉపక్రమ్య శ్రూయతే. ఏదైతే ఈ లోకాన్ని, ఆ లోకాన్ని, సర్వ ప్రాణులను అన్నింటినీ వాటికి లోపల ఉండి అంతరః యమయతి నడిపిస్తూ ఉంటుంది, నియమిస్తూ ఉంటుంది అని మొదలుపెట్టి మన వేదవాక్యం ఏం చెప్తూ ఉన్నది బృహదారణ్యకంలో? యః పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరః యం పృథివీ న వేద యస్య పృథివీ శరీరం
యః పృథివీమంతరః యమయతి యేషః తే ఆత్మ అంతర్యామి అమృతః ఇత్యాది. ఎవరైతే పృథివిలో ఉండి తిష్టన్, దానికి లోపల అంతరంగా ఉండి, ఎవరైతే ఆ పృథివికి కూడా తెలియకుండా దాంట్లోనే ఉంటాడు, కానీ దానికి కూడా తెలియకుండా ఉండి, ఎవరైతే ఆ పృథివిని తన శరీరంగా, దేహంగా చేసుకుని, ఆ దేహంలో ఉండి దానికి గూడా తెలియకుండా, దాన్ని లోపల నుంచే యమయతి నడిపిస్తూ ఉంటాడో, అటువంటి ఏ తత్వమున్నదో అది అంతరాత్మ. అది ఆత్మ, అది అంతర్యామి, అది అమృతము అని చెప్తున్నది మనకు బృహదారణ్యకము. ఇప్పుడు మళ్ళీ మనకు చాలా అనుమానాలొస్తాయి. ముఖ్యంగా 2 అనుమానాలొస్తాయి. అవేంటో చూద్దాం. అత్ర అధిదైవతం, అధిలోకం, అధివేదం, అధియజ్ఞం, అధిభూతం, అధ్యాత్మంచ కశ్చిత్ అంతరవస్థితః యమయతి అంతర్యామి ఇతి శ్రూయతే. మన మంత్రం ఏం చెప్తుంది? అధిదైవతంలో, అధిలోకంలో, అధివేదంలో, అధియజ్ఞంలో, అధిభూతంలో, అధ్యాత్మలో అంతటా లోపల వ్యవస్థితమై ఉండి నడిపిస్తూ ఉంటుంది, నియమిస్తూ ఉంటుంది యమయిత. అది అంతర్యామి అని చెప్పింది. ఇంకిక్కడ మనకు సహ కిం అధిదైవాద్యభిమాని దేవత ఆత్మ కశ్చిత్ కిం వా ప్రాప్త అణిమాద్యైశ్వర్యః కశ్చిత్ యోగి కిం వా పరమాత్మ కిం వా అర్థాంతరం కించిత్ ఇతి అపూర్వ సంజ్ఞా దర్శన ఆత్మ సంశయః. ఇంతకు ముందు అపూర్వ సంజ్ఞా దర్శనం. ఇంతకు ముందు ఈ సంజ్ఞ, ఈ పేరు మనం వినలేదు. ఇప్పుడు మొదటిసారి వింటున్నాము. అంతర్యామి అన్నది. అంతర్యామి అంటే కిం సహ, అది ఎవరు ఇంతకి? అది దైవం, అది లోకం, అది వేదం అని ఏంటో చెప్పింది కదా! వాటి యొక్క అభిమాన దైవతమా? ఆ విధంగా అది దేవతాత్మ కశ్చిత్, ఎవరో ఒక దేవతాత్మ అయి ఉన్నదా? ఏదో ఒక ఫలాని దేవతాత్మ అధిదైవతంగా, అధిలోకంగా, దానిగా, దీనిగా లోపల ఉండి దాన్ని నడిపిస్తూ ఉన్నదా? కింబా లేకపోతే అణిమాద్యష్టైశ్వర్యాలని సంపాదించుకున్న ఎవరో యోగి ఆ లోపల ఉండి నడిపిస్తూ ఉన్నదా? కాబట్టి యోగాత్మ అంటే సిద్ధాత్మ, అణిమాద్య అష్టైశ్వర్యాలని సిద్ధించుకున్న యోగి, ఆ విధంగా ఉన్న సిద్ధాత్మ ఏదో నడిపిస్తూ ఉన్నదా? నియమాలన్నీ, ఎందుకంటే యమం అని కూడా ఒకటున్నది మధ్యలో. యమయతి అని చెప్పింది మనకు వేదమంత్రము. యమయతి అంటే యమ నియమాలు ఎక్కడున్నాయి? యోగంలో ఉన్నాయి. కాబట్టి యోగ సాధన చేస్తున్న ఏ సిద్ధ పురుషుడో లోపల ఉండి అంతర్యామిగా అన్నింటినీ నడిపిస్తూ ఉన్నాడా? కింబా లేకపోతే పరమాత్మేనా? కింబా లేకపోతే అర్ధాంతరం కించిత్ ఇంకెవరైనా అయి ఉండొచ్చా? ఎందుకు అంటే అధిదైవం మొదలుపెట్టి ఏవేవో చెప్పింది గాబట్టి, వాటి అభిమాన దేవతల, కాబట్టి దేవతాత్మ. రెండోది యమయతి అన్నది యమం అన్నది గాబట్టి, యోగం గాబట్టి, ఏదో యోగాత్మ సిద్ధాత్మ, లేదా పరమాత్మేనా? లేదా ఇంకేమైనానా? అని అనుమానాలొస్తే కింతావత్ నః ప్రతిభాతి, ఇప్పుడు దీని గురించి మేమేమనుకోవాలి అని అనుమానం వచ్చింది గాబట్టి, ఆ సంశయం కోసం జవాబు. సంజ్ఞయా అప్రసిద్ధత్వాత్ సంజ్ఞినః అపి అసిద్ధేన అర్ధాంతరేణ కేనచిత్ భవితవ్యం ఇతి. ఈ సంజ్ఞయ, ఈ పేరును బట్టి చూస్తే అప్రసిద్ధము. ప్రసిద్ధంగా అందరూ వాడే మాట గాదు గదా! అంతర్యామి అని అందరూ ఎక్కువగా వాడరు. ఎక్కువగా ఎవరికీ తెలీదు. కాబట్టి అంత అప్రసిద్ధము, ప్రసిద్ధంగా లేదది. అందరికీ తెలిసిన విషయం గాదు. అందరూ ఎక్కువగా వాడేది గాదు. ప్రసిద్ధంగా వాడుకలో ఉన్నది గాదు. అంత అప్రసిద్ధమైన పేరు పెట్టుకొనున్నది గాబట్టి, దానికి తగినట్టే ఏదో ఒకటి అప్రసిద్ధమైన పదార్థం అయ్యిందేమో అని అనుకుందాము. అంతగా ప్రాచుర్యంలో లేని ఏదో ఒక పేరు వినబడింది గాబట్టి, అది చెప్పే పదార్థం గూడా అంతగా ప్రాచుర్యం లేని ఏదో ఒక అప్రసిద్ధమైన పదార్థము అర్ధాంతరం అయ్యుండొచ్చు అనుకుందాం మనము. అథవా లేకపోతే
నా అనిరూపిత రూపం అర్థాంతరం శక్యం అస్తి అభ్యుపగంతుం. నిరూపించలేకపోతే ఇది ఏంటి, ఇది అని ఇదమిద్ధంగా దాన్ని నిరూపించలేకపోతే, ఇంక వేరేదేదో పదార్థం ఉన్నది అని అనుకోవాల్సిందే. ఈ పలాని పదార్థం అని మనం ప్రూఫ్ చేయలేకపోతే, దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాము? అందుకని మనకు ఇంత ప్రయత్నము. అంతర్యామి శబ్దః చ ఆంతర్యమనయోగేన ప్రవృత్తః న అత్యంతం అప్రసిద్ధః. అసలు అంతర్యామి అన్న పదము ఎక్కువగా ప్రాచుర్యంలో లేకపోయినా గూడా, ఆ అంతర్యామి ఎవరో యమయతి అని ఒక మాట ఉన్నది గాబట్టి, ఆ యమము యోగంతో సంబంధముండి అది చాలా ప్రసిద్ధము. అంతర్యామి అన్న శబ్దము చాలా ప్రసిద్ధం గాకపోయినా గూడా, ఆ అంతర్యామి యమయతి అన్నది, ఆ యమం అన్నది చాలా ప్రాచుర్యంలో ఉన్న శబ్దం గాబట్టి, అంత అప్రసిద్ధమేమి గాదది. నా అత్యంత అప్రసిద్ధం. అంత అప్రసిద్ధం గాదు, ప్రసిద్ధమే. యమం అన్నది ప్రసిద్ధం, అది యోగానికి సంబంధం. అంతర్యామి అన్న మాటే కొంచెం అప్రసిద్ధంగా ఉన్నదిక్కడ. తస్మాత్ పృథివ్యాది అభిమాని కశ్చిత్ దేవః అంతర్యామి స్యాత్. అందుకని మనము ఇప్పుడు అంతర్యామి అన్న శబ్దము పెద్దగా ప్రాచుర్యం లేకపోయినా గూడా తెలుస్తూనే ఉన్నది గాబట్టి, పృథివీ మొదలైన అభిమాన దేవత ఏదో ఉండే ఉంటుంది. ఎందుకు అంటే అది పృథివీ గురించి చాలా దూరం చెప్పుకుంటూ వచ్చింది. పృథివీ లోపల ఉండే పృథివీకి తెలియకుండా ఉండి పృథివీ, పృథివీ, పృథివీ అని చాలా సార్లు అంతర్యామి అనగానే వెంటనే పృథివిని చాలా సార్లు చెప్పిందది. అందుకని పృథివీ మనకు తెలుసు. ఏదో కశ్చిత్ దేవుడై ఉండొచ్చు. ఆ పృథివీ అభిమాన దేవత అయిండొచ్చు. తథా చ శ్రూయతే అట్లానే పృథివీ ఏవ యస్య ఆయతనం అగ్నిః లోకః మనః జ్యోతిః ఇత్యాది బృహదారణ్యకే. మళ్ళీ అట్లానే మనకు బృహదారణ్యక మంత్రం ఏం చెప్తున్నది? పృథివీ ఎవరి అయితే ఆయతనమై ఉన్నదో, స్థానమై ఉన్నదో, అగ్ని లోకము అంటే ఆలోకనం చేసేది, చూపు, కన్నై ఉన్నదో, మనస్సు జ్యోతై ఉన్నదో అని చెప్తూ ఉన్నది గదా! సహచ కార్యకరణవత్వాత్ పృథివ్యాదీన్ అంతస్తిష్టంతి యమయతీతి యుక్తం దేవతాత్మనః యమయితృత్వం. ఆ కార్యము దేహము, కరణాలు అంటే అంతఃకరణాలు మన ఇంద్రియాలు మొదలైనవి. దేహేంద్రియాలన్నిటితో కూడి ఉన్న మన పృథివీ అనుకుందాం అనుకో. మనకు చాలా లాభము. ఆ పృథివీ మొదలైన ఆ దేహేంద్రియాలతో కూడి ఉన్న పృథివీ లోపల తిష్టన్ ఉండి, యమయతి దాన్ని నడిపిస్తూ ఉన్నది అని చెప్పుకుంటే, ఈ నియమించడం అన్నది కుదురుతుంది గాబట్టి, పృథివీ దేవత అయి ఉండొచ్చు కాబట్టి ఇక్కడ చెప్తున్నది అంతర్యామి, దేవతాత్మ అనుకోవచ్చు. యోగినః వా పోనీ యోగులనుకున్నా గూడా పనిచేస్తుందక్కడ. యోగినః వా కస్యచిత్ సిద్ధస్య సర్వానుప్రవేశేన యమయితృత్వం స్యాత్. యోగులైనా సరే ఎవరో ఒకళ్ళు గొప్ప సిద్ధులున్నారనుకో, వాళ్ళు అందరిలోకి ప్రవేశించి అంతర్యామిగా ఉండి నియమించడం కూడా చెయ్యొచ్చు. ఎందుకంటే యోగులకు ఇట్లాంటి సిద్ధులు గూడా ఉంటాయని చెప్తారు. ఏదో వశీకరణము మొదలైనవన్నీ. నటు పరమాత్మ ప్రతీయత కాని ఏది చెప్పినా సరే, కావాలంటే దేవతాత్మ అంటే ఒప్పుకుంటాము. ఎవరో ఒకానొక దేవత లోపలికి ప్రవేశించి అంతర్యామిగా ఉండి అక్కడి నుంచి నడిపిస్తూ ఉంటే నమ్మొచ్చు. లేదా ఏదో పరమయోగి సిద్ధుడు అట్లా చేస్తూ ఉన్నాడంటే నమ్మొచ్చు. కాబట్టి సిద్ధుడైనా అవ్వచ్చు అంతర్యామి. లేదా ఏదో దేవత కావచ్చు. పరమాత్మ అవ్వడానికి మాత్రం కుదరదు. ఎందుకు? అకార్యకరణత్వాత్. పరమాత్మకి కాళ్ళు, చేతులు లేవు. అన్నీ ఎట్లా చేయిస్తూ ఉంటుంది? ఎట్లా నియమిస్తుంది? నియమించాలి అంటే నియమాలన్నీ పాటింపచేయాలి అంటే చేతులు, కాళ్ళు, నోరు అవన్నీ ఉండాలి. దానికి లేవు మరి. దానికి కార్యం లేదు అంటే దేహము లేదు, కరణాలు లేవు, దానికి ఇంద్రియాలు లేవు. ఏమీ లేనిది ఎట్లా చేయిస్తుంది? కాబట్టి పరమాత్మ మాత్రం గాదు. ఏదో సిద్ధాత్మో లేదో దేవతాత్మో అయి ఉండొచ్చు అంటే ఇంక కూర్చో ఆలోచిద్దాం పట్టు అని చెప్తూ ఉన్నారు. ఏవం ప్రాప్తే ఇదముచ్యతే ఇట్లా అనుమానం రాగానే దాని గురించి మనకిప్పుడు జవాబు. యహ అంతర్యామి
దైవాదిషు శ్రూయతే సహ పరమాత్మ ఏవ స్యాత్ నా అన్యః ఇతి. ఎవరైతే అంతర్యామిగా ఉన్నదో ఆదిదైవము మొదలైన వాటన్నింటిలో అని శ్రూయతే చెప్పబడుతున్నది సహా అది పరమాత్మ ఏవ స్యాత్ పరమాత్మే అన్యః న వేరేది కాదు. అంటే మన పూర్వపక్షి కుతః ఎందుకు అని అడిగితే తద్ధర్మ వ్యపదేశాత్ ఆత్మ యొక్క ధర్మాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఈ మంత్రాల్లో. ఎట్లానో చూద్దాం. తస్య హి పరమాత్మనః ధర్మాః ఇహ నిర్దిశ్యమానాః దృశ్యంతే. ఆ పరమాత్మ యొక్క ధర్మాలే ఇక్కడ నిర్దేశిస్తూ చూపిస్తూ ఉన్నవి మనకు ఆ వేద మంత్రాలు. పృథివ్యాది తావత్ అధిదైవతాది భేద భిన్నం సమస్తం వికార జాతం అంతః తిష్టన్ యమయతీతి పరమాత్మనః యమయితృత్వం ధర్మః ఉపపద్యతే. పృథివీ మొదలైన అన్నింటిలో ఉండి అధిదైవతంగా రకరకాల భేదాలతో భిన్నంగా ఉంటూ సమస్తమైన వికార జాతాలు పృథివీ మొదలైన అన్నింటిలో కూడా తిష్టన్ ఉంటూ వాటన్నింటినీ యమయతి నియమిస్తూ ఉన్నది పరమాత్మే. దానికే ఈ యమయితృత్వం అంటే నియమించడం అన్న ధర్మం ఒకటి చెప్పబడుతుంది. సర్వ వికార కారణత్వే సతి సర్వశక్తి ఉపపత్తేహే. సర్వ వికారాలకు సర్వ కార్యాలకు అంటే భూమి ఆకాశం గాలి సూర్యుడు అన్నింటికి కూడా అదే కారణమై ఉండడం చేత సర్వశక్తివంతమై ఉన్నది కాబట్టి అది అన్ని విధాలుగా కూడా చేయడానికి సమర్థమై ఉంటుంది. కాబట్టి అదే నియమిస్తూ ఉంటుందని చెప్పడమే కుదురుతుంది. ఏషాతే ఆత్మ అంతర్యామి అమృతః ఇతి చ ఆత్మ అమృతత్వే ముఖ్యే పరమాత్మనః ఉపపద్యతే. ఈ ఆత్మ అంతర్యామిగా ఉన్నది అమృతం అని చెప్పింది కదా. ఈ అంతర్యామి ఒక పక్కన ఆత్మ అవ్వాలి, ఒక పక్కన అమృతం అవ్వాలి. ఈ అమృతత్వము ఆత్మత్వము రెండూ కూడా ముఖ్యార్థంలో పరమాత్మకే చెప్తాము గాని అమృతత్వమైనా సరే ఆత్మత్వమైనా సరే ఆత్మస్వరూపంగా ఉండడము అమృతత్వంగా ఉండడము పరమాత్మకే కుదురుతుంది. ఇంకా మిగిలిన వాటికి కుదరదు. మిగిలినవి అటువంటి అమృతత్వంతోటి ఉండవు, ఆత్మస్వరూపంగా కూడా ఉండవు. ఈ రెండు కారణాలకి అది మధ్యలో పెట్టింది అంతర్యామిని. ఒకవైపు ఆత్మ పెట్టి, ఒకవైపు అమృతం పెట్టి మధ్యలో అంతర్యామి అన్నది. కాబట్టి అంతర్యామికి ఆత్మత్వం ఉండాలి, అమృతత్వం ఉండాలి. మిగిలిన వాటికి ఉండవు. అందుకని అంతర్యామి అంటే ఇక్కడ ఆత్మే. యం పృథివీ న వేద ఇతి చ పృథివీ దేవతాయాః అవిజ్ఞేయం అంతర్యామిణం బ్రువన్ దేవతాత్మనః అన్యం అంతర్యామిణం దర్శయతి. ఏదైతే ఉన్నదో అది పృథివీ కూడా తెలుసుకోలేదు అని చెప్తూ ఉన్నదా లేదా? పృథివీ అన్న దేవత అయి ఉండొచ్చు కదా అంటే అది తెలుసుకోలేదు అన్నప్పుడు అంతర్యామి ఆ పృథివీ దేవత ఎట్లా అవుతుంది? పృథివీ దేవతకు కూడా తెలియబడే తత్వం గాదు అని చెప్పడం వల్ల అది దేవతాత్మగా ఉండేందుకు అవకాశం లేదు. పృథివీ దేవత హి అహమస్మి. ఎందుకంటే పృథివీ దేవత నన్ను నేను తెలుసుకుంటున్నాను అని ఒక మంత్రం కూడా ఉన్నది. దాన్నది తెలుసుకుంటూ ఉన్నది. దాన్నది తెలుసుకునేది ముందు ఆత్మ కాదు. రెండోది దాన్నది చూసుకుంటూ ఉన్నది అంటే దాన్నది ఆత్మస్వరూపంగా చూసుకుంటూ ఉన్నది అని చెప్పాలి అంటే ఇక్కడ ఆ ఆత్మ ఏదైతే అంతర్యామి ఉందో అది పృథివీకి కూడా తెలియదు అని చెప్పారు. అదేమో నేను తెలుసుకుంటున్నాను అన్నది. కాబట్టి అది తెలుసుకునేదేదో దాని స్వరూపం తెలుసుకుంటుంది గానీ, ఇక్కడ చెప్పబడుతున్న అంతర్యామి దానికి కూడా తెలీదని చెప్తున్నారు కాబట్టి, దాన్ని మించి దానికన్నా వేరుగా ఇంకేదో ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పృథివ్యాది దేవతాత్మలేవి అంతర్యామి గాదు అని మనకు తెలుస్తున్నది. కథ అట్లానే అదృష్టః అశ్రుతః ఇత్యాది వ్యపదేశः రూపాది విహీనత్వాత్ పరమాత్మనః ఉపపద్యతే ఇతి. అదసలు ఆత్మ అదృష్టము. నేను తెలుసుకుంటున్నాను అంటే, తెలుసుకోవడానికి అవకాశం లేదు. అది అదృష్టము కనిపించదు. అది అశ్రుతము. అది వినిపించదు. అని ఉపదేశం చేస్తున్నది మనకు మన వేదము. రూపము మొదలైనవేవీ లేకపోవడం చేత రూపాది విహీనత్వాత్ పరమాత్మ ఈ విధంగా తెలియబడేది కాదు. యత్తు అకార్యకరణస్య పరమాత్మనః యమయితృత్వం నౌపపద్యతే ఇతి.
మరి పరమాత్మకు కార్యము లేదు, కరణము లేదు గదా! దేహము లేదు, ఇంద్రియాలు లేవు. దేహేంద్రియాలు ఏవీ లేని పరమాత్మ ఎట్లా నియమిస్తుంది? అదెట్లా కుదురుతుంది? అని మనకు మళ్ళీ ఒక ప్రశ్న వచ్చింది. నయేషః దోషః అందులో దోషమేమీ లేదు. అట్లా జరుగుతుంది. ఎట్లా? యా నియచ్చతి తత్ కార్యకరణైః ఏవ తస్య కార్యకరణత్వ ఉపపత్తేః. దేన్నైతే అది నియమిస్తూ ఉంటుందో వాటి వాటి యొక్క దేహేంద్రియాలనే పెట్టుకుని ఆ కర్మలను చేస్తూ ఉంటుంది. జనం జనేన జనయన్ మృత్యున అంతకం మారయన్ అని ఏవో కొన్ని శ్లోకాలు మనకు మన భాగవతంలో కూడా వచ్చాయి. భగవద్గీతలో గూడా ఉండే ఉంటాయి. వేదం నిండా ఉన్నాయి. ఇప్పుడు ప్రజలను ఎట్లా కల్పిస్తుంది? అది సృష్టింపజేస్తుంది, సంభవింపజేస్తుంది అంటే ప్రజలతోటే. ప్రజలతోటే కనేలాగా చేస్తుంది. ఉద్భవింపజేస్తుంది. అట్లానే ఒకదాంతో ఒకదాన్ని సంపించేస్తూ ఉంటుంది. ఏదో ఒక మృత్యు రూపంలో చనిపోవలసిన సమయం వచ్చినప్పుడు ఒకదాంతో ఒకదాన్ని చంపించేస్తుంటుంది. జన్మించవలసిన కాలం వచ్చినప్పుడు ఏవో వేరే ప్రాణులతోటి వీటిని జన్మింపజేస్తూ ఉంటుంది. ఆ విధంగా చేయడం వల్ల ఏవేవైతే చేస్తూ ఉన్నాయో వాటి దేహేంద్రియాలు దీనివే అయి ఉంటాయి. అభేదం మళ్ళీ వేరుగా లేవు. కాబట్టి ఆ విధంగా అది అన్నింటినీ నియమిస్తూ ఉంటుంది. దీనివల్ల ఇట్లా చెప్పుకున్నామంటే మనము, దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోగలిగామంటే, తస్యాపి అన్యః నియంత ఇతి అనవస్థా దోషః చ న సంభవతి. ఎందుకు అంటే, ఇప్పుడు పృథివీ మొదలైన వాటిలో ఇది ఉండి, వాటిని నియమిస్తూ ఉన్నది అంటే, మళ్ళీ దీనిపైన ఇంకొకడెవడో నియమించేవాడుండాలి. మళ్ళీ ఆ విధంగా దానికి అనవస్థా దోషమొస్తుంది. అనవస్థా దోషం అంటే నేనెక్కడి నుంచొచ్చాను అంటే మా అమ్మ దగ్గర నుంచి. మా అమ్మ ఎక్కడి నుంచొచ్చిందంటే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి. వాళ్ళమ్మ ఎక్కడి నుంచొచ్చిందంటే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి అని వెనక్కి పోతూ ఉన్న కొద్దీ అవస్థ మారిపోతూ ఉన్నది. స్థితి మారుతూ ఉన్నది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. దాని పేరు అనవస్థ దోషము. ఇప్పుడిక్కడ ఏదో భూమిని, ఆకాశాన్ని, మృత్యువుని వాటిని వీటిని ఇది నియమిస్తూ ఉన్నది అంటే, మళ్ళీ దీన్ని నియమించేది ఒకటి ఉండాల్సొస్తుంది. ఇప్పుడు వీటితోటే ఉండి వాటితోటే అది చేయిస్తుంది అన్నప్పుడు, మళ్ళీ ఇది కొత్తగా వేరుగా ఉండదు గాబట్టి, భేద అభావాత్ భేదం లేదు గాబట్టి, వేరుగా లేదు గాబట్టి, దీనికి నియమించేవాడు ఇంకొకడు మళ్ళీ ఉండవలసిన అవసరం లేదు. ఒకదానితోటి ఒకటి చేస్తూ ఉంటే అన్నీ అక్కడే ఉంటాయి. కాబట్టి, మళ్ళీ దీనికొక నియామకుడు ఉండవలసిన అవసరం గాని, ఆలోచన గాని ఉండదింక. భేదం లేకపోవడం వల్ల. ఈ రకంగా భేదాన్ని అభావం చేసుకున్నామంటే, భేదభావాన్ని దూరం జేశామంటే, అనన్యం జేశామంటే భేదైః సతి అనవస్థా దోష ఉపపత్తిః. భేదం ఉంటేనే గదా అనవస్థా దోషం. ఇప్పుడు భేదం లేకపోయేసరికి అనవస్థా దోషం లేకుండా పోతుంది. తస్మాత్ పరమాత్మ ఏవ అంతర్యామి. అందుకని మనకేమర్థమైతుంది? ఇక్కడ చెప్పబడుతున్న అంతర్యామి అన్నది పరమాత్మ ఏవ. వేరేది అవ్వడానికి అవకాశం గూడా లేదు అని మనకు అర్థమవుతూ ఉన్నది. అయితే అక్కడికే అయిపోలేదు. మనకు మళ్ళీ ఇంకా కొన్ని ప్రశ్నలొస్తాయి. వాటి గురించి మళ్ళీ మనం చూసుకుంటూ వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. ఇంతకీ అసలు ఏదైనా సరే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ప్రతిది పరమాత్మే. ప్రతిది పరబ్రహ్మమే. అది కాక వేరేదేది లేదు. ఉన్నది అని అనిపిస్తూ ఉంటే ప్రతిదాన్ని పట్టుకుని ఇదిగో ఈ కారణాలకు కాదు. అసలు ఉన్నదదే అని చూసుకుంటూ పోతే అది అభ్యాసం చేస్తే మనసుకి ఈ అభ్యాసం వల్ల ఇన్ని వందల సూత్రాల్లో, ఇన్ని భాష్యాల్లో మనం ఇదే విషయాన్ని పదే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ, వింటూ, అనుకుంటూ, విచారిస్తూ, అభ్యాసం చేస్తూ వెళ్తే మనకు ఇంకా ఆటోమేటిక్‌గా ఏదో గాలి పీల్చుకున్నంత సర్వసాధారణంగా ప్రతిదీ పరబ్రహ్మ స్వరూపమే అని మనసుకి వెంటనే తెలుస్తూ ఉండాలి. ఇంకా అది మనసులో నుంచి జారకుండా ఉండాలి. ఆ అభ్యాసం కోసమే మనకు ఇన్ని సూత్రాలు, ఇన్ని భాష్యాలున్నాయి. సరే మరి ఇక్కడికి ఆపుతున్నానివాళ. వచ్చే వారం మళ్ళీ కలిసి కూర్చొని ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.